Hello everyone, this is Menda Mahesh Bhumesh Patel. Welcome to my channel. సో ఈరోజు అయితే జుట్టు కోడి చేస్తున్నాను. మా మామిడి చెట్టు మీద జుట్టు కోడి పులుసు చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి, లైక్ తప్పకుండా చేయండి, షేర్ కామెంట్ చేయండి. మా శివయ్య మాట్లాడుతుంది చూడండి. బాగున్నారా? మేము ఈరోజు చికెన్ జుట్టు కోడి చేసుకుంటున్నాం. మేము జుట్టు కోడి పులుసు చేసుకుంటున్నాం. చేసి బయట అది గిరి చికెన్ గది అల్లం కారపొడి ఉప్పు పసుపు అల్లం ఉల్లిగడ్డ నూనె మిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ తయారు చేద్దాం రండి. హలో ఎవరివన్, దిస్ ఈస్ మెండ మహేష్ భూమేష్ పటేల్. ఈరోజు మా ఇంట్లో జుట్టు కోడి కర్రీ చేస్తున్నాం. ఇదో ఇది చికెన్, ఇది కారం, ఉప్పు, అల్లం, ఇదేమి అల్లం, కొత్తిమీర, మిరపకాయలు, పసుపు, నూనె, ఇదో వీటితోటి తయారు చేద్దాం రండి. నాకు కారం ఇంకడేనా ఇంకడేనా ఇంకా నువ్వు పసుపు ఉందా ఇదేనా పసుపు రెండు స్పూన్లు నూనె సరిపోదా? పైన ఇంకా ఇప్పుడు దూరం కానీ బిస్కెట్ మీద ఇదిగో నదిగా ఇంకా నీటుండే నువ్వు అంతా శ్రమ అవసరం లేదు. నువ్వు ఎక్కడ పోయి కొంచెం ఉండేది నువ్వు మన బ్యాక్గ్రౌండ్ కింద పడుతున్నా బ్యాక్గ్రౌండ్ నువ్వు చేస్తుంది పోయి ఇప్పుడు ఇంకా నూనె కాదు పంపిస్తాను డబ్బా కడుకోతే వేయాలా అట్టే సార్ అలా అలా ఉంది ఉల్లిపాయ ఉల్లిగడ్డ
అది వేగినాక చక్కగా ఇట్లా దాటి ఇలా పడుతుంది అది వేగినాక వేడి చేయాలి అదే పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగుంది వస్తారా పచ్చిమిర్చి మంచిగా కూర్చుంటుంది ఇది కాదు వంట వండుతాం నీకు కనబడితే ఏమవుతుంది నీకు వాడుకొని అప్పుడు నాకంటే నువ్వు చెప్పినా మాట్లాడప్పుడు చెప్పి తాగుతుంది ఇట్నే పెడతాయి డైరెక్ట్ ఇట్లా అది తిన్నా ఇంకా పెడితే సూపర్ సైజ్ అందరితో బాగా అరే ఇంత క్లారిటీ పోయినాయి గంట పక్కన పెట్టేసి వంట చూడు వంట వండుతాను లేకంటే మెట్లేదు ఏం సంగతి చేస్తారు సాంగ్ ఎందుకని వాయితే వాయిస్ తోటే పెట్టు సాంగ్ సాంగ్ అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వేరే లైట్ మన తబలా మ్యూజిక్ పెడతాయి ఇప్పుడు తబలా మ్యూజిక్ పెడతాయి ఇప్పుడు సాంగ్ పెడితే కాపీ వస్తుంది పెట్టుకున్న విషయం అంటే నేను ఒక ఫోటో దీని ల్యాండ్ ఉండే ఫోటో ఇచ్చిన అనుకో నేను మరి దానికి అది అయితే అదే కాకుండా రాస్తుంది చికెన్ కూర కాదు కోడి పులుసు చికెన్ అన్న కానీ దీనికి దీనికి దానికి తేడా ఘోరం ఉంటుంది జుట్టుకోడి పులిసే బాగా పేరేను ఇదే చెట్టు కింద కూర్చొని తింటా ఫీలింగ్ వేరే చూడతాను అదో అదో ఇది చేసినట్టు మేము తాగాల్సింది చెప్తానా లేపా వండుకుంటే తినడం మంచిది మరి వండేటోళ్ళు ఎట్లా నేను మంచిగా ఉన్నారు మీరు వండేటోళ్ళు బాగా పేరు పెడతాం ఇప్పుడేంత గోలని కూడా చెప్పు గోలని మంట పెడతాను బాగా పెట్టకు లైట్ పెట్టు మొత్తం మీదకి వస్తాను మంట దాంతో మరి అత్తని గట్లయితేనే ఉడుకుద్ది అది ఉడికేటప్పుడు పెట్టాలి ఇప్పుడు చేసేటప్పుడు పెడతా గట్టే కాలుతాను మసాలా వేయాలి చాలా చాలా ఇంకొంచెం మాడుతుంది బాగా మాడుతుంటే మనం మిషన్ మూడు తర్వాత అది పడుతుంది
అదే అలా కట్టలు కట్టలేదు కట్టలు పెట్టినా మైకున్నావు మసాలా ఉడికింది మంచిగా ఉడికి మెత్తగా బాగా గ్రేవీ మంచిగా గ్రేవీ అన్న ఇక్కడ ఏంటి మరి నీ పెద్ద బిర్యానీ కన్నా అంటే అది పడుతుంది అన్నీ చెయ్యి మీరేనా ఇది తీసేయి కానీ వాడితే అయినది కలపంగా తీసిన తర్వాత లాంగ్ తీస్తే అయిపోద్ది కలుతాను మంచిగా ఉంది అబ్బా మంచిగా ఉంది ఇంకా ముసలి ఉన్న మంచిగా అంటారు అయిందా కూర మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ మైండ్ మహేష్ భూమేష్ పటేల్. నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.